హాయ్ అండి. ఇదేంటో తెలుసా అండి? నేను చూపించేదాన్ని కుబేర కుంచెం అంటారనమాట. ఇది వెండిదండి. కుబేర కుంచాన్ని రాగిది కానీ, లేకపోతే పంచలోహాలది కానీ, లేకపోతే ఇత్తడిది కూడా ఉంటుందన్నమాట. ఈ మూడు ఈ ఇట్లా గ్లాసు రూపంలో ఉండి శంకు, చక్రం అలాగే నామాలు గుర్తు ఉంటే దాన్ని కుబేర కుంచం అంటారు. వెండిది ఉంటుంది, రాగిది ఉంటుంది, అట్లాగే పంచలోహాల్లో కూడా ఉంటుందండి. దీన్ని కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ ధనలక్ష్మి కటాక్షం అనేది మన ఇంట్లో ఉంటుంది. అంటే కుబేరుడు అంటే బాగా డబ్బు ఉండేవాడు కదా, ఆ డబ్బు అనేది మనకి స్థిరంగా ఇంట్లో ఉంటుందని మన నమ్మకం అనమాట. ఈ వీడియోని నేను ఎప్పుడో తీశాను 5-6 నెలల క్రితం, కానీ ఇప్పుడు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇంకా దీనికి చక్కగా గంధం బొట్లు పెట్టుకుని దీన్ని నీట్గా కడుక్కుని దీన్ని ఎప్పుడు తెచ్చుకోవాలంటే మన ఇంట్లోకి దీన్ని ఏకాదశి రోజైనా సరే లేకపోతే గురువారాలైనా సరే మనం దీన్ని ఇంట్లోకి కొనుక్కుని తెచ్చుకుంటే మనకి మంచి జరిగిద్దండి. ఎందుకంటే అవి లక్ష్మీ వారాలు కాబట్టి మనం దీంట్లో ఏమేమి వేసుకుని పెట్టుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువుల్ని ఇందులో పెట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకుని దాంట్లో ఏదో ఒకటి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకుని దాంట్లోకి కాస్త చిల్లర డబ్బులు పోసి దీనిపైన ఈ కుబేర కుంచెం పెట్టి దాంట్లో కొద్ది బియ్యం వేసి లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ ఇందులో పోసి పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకి లక్ష్మీదేవికి ఇష్టం అంటే ఏముంటాయండి? గురువిందని, లక్ష్మీ గవ్వలని, గోమతి చక్రం అని. ఇప్పుడు నేను చూపించే ఏమో లక్ష్మీ గవ్వలు అనమాట. అలాగే గోమతి చక్రం, లోటస్ గింజలు, గురువిందలు, అట్లాగే నేను ఏదైనా వెండి కాయను, ముత్యం, పగడం, గాజులు, చిట్టి గాజులు లక్ష్మీదేవికి ఇష్టం కదా అవి. ఇట్లా కుదిరితే కొంతమంది వెండిది కూడా బంగారుది కూడా వేసుకుంటారు. మన బంగారుది అంటే మనం వేయలేం కాబట్టి నేనైతే ఇగోండి లోటస్ ఫ్లవర్స్, అట్లాగే వెండి కాయను కూడా ఉందన్నమాట. వెండి కాయను, అట్లాగే గురువిందులు, తర్వాత లక్ష్మీ గవ్వలు, మళ్ళీ కొంచెం అంటే ఒక్కోటి వేసి కొంచెం బియ్యం వేసి మళ్ళీ ఒక్కోటి వేసి ఇగో రాగి కాయను, వెండి కాయను వేస్తున్నాను అనమాట. అట్లాగే పావలా కూడా ఉంటే దాన్ని కూడా వేస్తున్నాను. ఇవే మనం కొంచెం ఒక్కొక్కటి ఐటమ్ వేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యం, ఒక్కో ఐటమ్ వేసుకుని కొద్దిగా బియ్యం అలా మనం పెట్టుకోవాలన్నమాట. దీన్ని మనం మళ్ళీ నెలకొకసారి తీసి మనం నీట్గా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసేటప్పుడు కూడా కొన్ని పాటించాలన్నమాట. అమావాస్య తర్వాత కానీ అమావాస్య రోజు కానీ లేకపోతే తర్వాత కాదు, అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ దీన్ని తీసి శుభ్రంగా కడిగి చక్కగా ఏటికవి అన్నీ వేరు చేసి వాటిని అన్నిటిని కూడా కడిగి ఆరబెట్టుకుని ఆ బియ్యం ఇందులో మనం బియ్యం పోస్తాం కదా, ఆ బియ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు అనమాట. ఆ బియ్యాన్ని మనం ఏం చేయాలంటే పొంగల్ చేసుకోవాలన్నమాట. ఆ బియ్యాన్ని మనం పొంగల్ చేసుకుంటే అది ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరిస్తే అది మనకు మంచి జరిగిద్ది. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి కలిగిద్ది. కానీ కుబేర కుంచాన్ని కడిగినప్పుడు మీరు ఎప్పుడూ కూడా దీన్ని బోర్లించడం జరగకూడదు. బోర్లించారు అంటే మాత్రం మనకి డబ్బులన్నీ కూడా చెల్లా చెదురైపోతాయి, మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని అర్థం అండి. ఎప్పుడైనా సరే కుబేర కుంచాన్ని బోర్లించొద్దు అనమాట. దీన్ని కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ధనలక్ష్మి అనేది, ఆ కటాక్షం అనేది, ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు కలుగుతుందని మన నమ్మకం అనమాట. ఇప్పుడు నేను అంతా నిండి బియ్యం కూడా పోసుకుని కనపడకుండా వెండి ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ అయితే అందులో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను పూజా మందిరంలో పెట్టుకుని రోజు పూజతో పాటు దీనికి కూడా అన్నీ అంటే మామూలుగా పూజా మందిరంలో పెట్టుకుంటానమాట. ఇదిగోండి నేను చూపించిన విధంగా ఇట్లా పూజా మందిరంలో ఒక పీట వేసి ఆ పీట మీద అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. అందరు దేవుళ్ళ మధ్య ఇలా పెట్టుకుని నేను ఇది ఎప్పుడో తీసిన వీడియో కదండి, అందుకని నేను చెప్తున్నాను కదా ఎప్పుడో తీసిన వీడియో. అప్పట్లో నా పూజా మందిరాన్ని ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని మాత్రం అట్లా పీట వేసి పీట మీద పెట్టాను నేను. అప్పుడు చిన్న చిన్న ప్లేట్లు లేవని. కాకపోతే మీరైతే ఏదైనా ప్లేట్ ఉంటే ప్లేట్లో చిల్లర డబ్బుల మధ్యలో దీన్ని పెట్టారంటే ఇంకా మంచి జరిగిద్ది అనమాట. నాకు ఇక్కడ ఎక్కువ మందిరంలో ఎక్కువ స్పేస్ లేకపోవడం వల్ల నాకు ఇలా జరిగింది. అందుకే నేను ఉన్న దాంట్లోనే సర్ది దేవుడి మందిరంలో అయితే పెట్టడం జరిగిందండి. కానీ ఇది వెండిదే ఉండాలని లేదు, ఇత్తడిదైనా తెచ్చుకోవచ్చు, రాగిదైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే దాని మీద ఏంటంటే నామాలు, శంకు చక్రాలు గుర్తుంటేనే అది కుబేర కుంచం అంటారండి. దీంతోనే మనకి వెంకటేశ్వర స్వామికి కుబేరుడు డబ్బులు కొలిచి ఇచ్చాడని
దీన్ని కుబేర కుంచం అంటారనమాట. అందుకే ఇది మన ఇంట్లో ఉంటే ఆ ధనలక్ష్మి కటాక్షం అనేది మనకు ఉంటుందని ఒక నమ్మకం అనమాట. నచ్చితే లైక్ చేయండి.